హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారు? స్టార్ట్ చేద్దామా? ఆ, అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణ కోసం ఆ ఫార్మస్యూటిక్స్ చాప్టర్ ఒకటి మూలాలను తీసుకున్నాము. అవును, ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఖచ్చితంగా మన లక్ష్యం ఏంటంటే ఆ ఫార్మసీ వృత్తి అనేది గ్రీకు మూలాల దశ నుండి మన భారతదేశంలో ఒక ప్రామాణిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థగా అసలు ఎలా మారింది అని అర్థం చేసుకోవడం. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. తప్పకుండా. అంటే మనం ఫార్మసీ అనగానేదో షాపులో మందులివ్వడం అనుకుంటాం. కానీ అసలు ఫార్మసీ అనే పదం ఆ ఫార్మకాన్ అనే ఒక గ్రీకు పదం నుండి పుట్టింది. ఫార్మకాన్ అంటే ఔషధం లేదా డ్రగ్ అని అర్థం. ఓహో, గ్రీకు పదమంటారా? కాని ఒకప్పుడు మన నానమ్మలు చేసే నాటు వైద్యం స్థాయి నుండి ఈ మందుల తయారీ అనేది ఒక ఖచ్చితమైన విజ్ఞాన శాస్త్రంగా ఎలా రూపాంతరం చెందింది? ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది కదా. అవును, ఖచ్చితంగా. ఇక్కడ మన భారతదేశం గురించి మాట్లాడుకోవాలి. 1835లో మద్రాస్ మెడికల్ కాలేజీలో దీనికి ఆధునిక పునాది పడినా కూడా అసలు భారతదేశంలో ఫార్మసీ విద్యకు పితామహుడని ప్రొఫెసర్ మహాదేవలాల్ ష్రాఫ్ గారిని అంటారు. ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయం ఏమిటంటే, ఒక నిమిషం, మహాదేవలాల్ ష్రాఫ్ గారా? అవును, ఆయనే. ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఈ మందుల తయారీని ఒక సైంటిఫిక్ సిలబస్తో కూడిన స్వతంత్ర కోర్సుగా మార్చారు. అంటే ఒక పద్ధతి లేని వ్యాపారాన్ని విజ్ఞాన శాస్త్రంగా మార్చారన్నమాట. వావ్, గ్రేట్. కానీ ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. అంటే ఇప్పుడు ఫార్మసీని ఒక సైన్స్గా యూనివర్సిటీలో బోధించడం మొదలుపెట్టాక ఆ మద్రాసులో చదివిన విద్యార్థి, కాశీలో చదివిన విద్యార్థి ఒకే మందును ఖచ్చితంగా ఒకేలా తయారు చేస్తారని గ్యారంటీ ఏమిటి? నిజమే. ఎవరికి తోచినట్లు వాళ్ళు చేస్తే ప్రమాదం కదా. అదే కదా. మరి మందులు తయారు చేసే ప్రతి ఫార్మసిస్టు తప్పక పాటించాల్సిన ఒక మాస్టర్ కుక్బుక్ లాంటిదేమైనా ఉందా? దీనంతటికీ అర్థమేమిటి? దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఆ సమస్యను పరిష్కరించడానికే ఫార్మకోపియా అనే వ్యవస్థను తీసుకువచ్చారు. 1955లో డాక్టర్ బిఎన్ ఘోష్ గారి నేతృత్వంలో వచ్చిన మొదటి ఇండియన్ ఫార్మకోపియా ఐపి అనేది ఒక స్టాండర్డ్ రూల్ బుక్ లాంటిది. ఐపి అంటే ఇండియన్ ఫార్మకోపియా కదా. మరి ఇందులో ఏముంటుంది? ఇందులో ప్రతి మందుకి ఒక మోనోగ్రాఫ్ ఉంటుంది. మోనోగ్రాఫ్ అంటే మన వంటల పుస్తకంలో ఉండే రెసిపీ లాంటిదేనా? అంటే ఉప్పు, కారం ఎంత వెయ్యాలో చెప్పినట్టు? దాదాపుగా అంతే. కానీ ఇది ఇంకా చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఒక మందు కెమికల్ ఫార్ములా ఏమిటి, దాన్ని ఎలా తయారు చెయ్యాలి, దాని స్వచ్ఛతను ల్యాబ్లో ఎలా పరీక్షించాలి అనే ప్రతి చిన్న వివరమూ ఆ మోనోగ్రాఫ్లో ఉంటుంది. ఓహో, అంటే ఆ కుక్బుక్ను ఫాలో అయితేనే ఒక మాత్ర ఎక్కడ తయారైనా ఒకేలా పనిచేస్తుందన్నమాట. కరెక్ట్. అలా అయితేనే మనం కల్తీ మందులను కూడా అరికట్టగలం. అర్థమైంది. అయితే ఈ చట్టాలు, రూల్ బుక్స్ దాటి బయటకు వస్తే ఆ ఫార్మసిస్ట్ అంటే కేవలం మందుల దుకాణంలో డబ్బాలు తీసి ఇచ్చే వ్యక్తి మాత్రమేనా? లేక వాళ్ళు ఔషధాలను డిజైన్ చేసే ఇంజనీర్లా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతుంది. చాలామందికి తెలియని విషయమేంటంటే 1948 ఫార్మసీ చట్టం ఈ వృత్తి రూపురేఖల్నే పూర్తిగా మార్చేసింది. ఫార్మసీ అంటే కేవలం రీటైల్ షాపులు కాదు. అవునా? మరి ఎలాంటి అవకాశాలుంటాయి? ఆ ఫార్మకోపియాలోని కెమికల్ ఫార్ములాలను అర్థం చేసుకోవాలన్నా, వాటిని భారీ స్థాయిలో తయారు చెయ్యాలన్నా ఒక లోతైన సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలి. అందుకే డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఆ ప్రొడక్షన్ అనలిస్టులు మరియు పరిశోధన అంటే R&D వంటి విస్తృతమైన కెరియర్ అవకాశాలు ఫార్మసిస్టులకు ఉంటాయి. అంటే కేవలం మందులు అమ్మే స్థాయి నుండి కొత్త మందులను సృష్టించే పరిశోధకుల స్థాయి వరకు ఫార్మసీ వృత్తి ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంది. పురాతన గ్రీకు పదాల నుండి నేటి అత్యాధునిక మందుల నాణ్యతా ప్రమాణాల వరకు ఈ ప్రయాణం చాలా బావుంది. అవును, ప్రాణాలను కాపాడే ఈ రంగంలో ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా ఆ ఇన్ని రూల్స్ రూపొందించడమనుకున్న ముఖ్య ఉద్దేశం కూడా అదే. నిజమే. అయితే ముగించే ముందు ఒక కొత్త ఆలోచన చేద్దాం. 1955లో కేవలం కొన్ని ప్రాథమిక రసాయన ఫార్ములాలతో మొదలైన ఇండియన్ ఫార్మకోపియా భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు AI సహాయంతో ప్రతి వ్యక్తి శరీర తత్వానికి, వాళ్ల సొంత DNAకి ఖచ్చితంగా సరిపోయేలా ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యే ఒక డిజిటల్ పర్సనలైజ్డ్ రూల్ బుక్గా మారవచ్చా? ఇది నిజంగా భవిష్యత్తు వైద్యం గురించి ఎన్నో కొత్త ప్రశ్నలు రేకెత్తించే విషయం కదూ. మీరు కూడా దీని గురించి ఆలోచించండి. ఒక చిన్న దుకాణం నుంచి ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్గా ఎలా ఎదిగిందో చూద్దాం.
ఒక మందు మనకి సేఫ్గా ఎఫెక్టివ్గా ఉండాలంటే దాని వెనుక ఏముంటుంది? అదొక కీలకమైన వృత్తి. అదే ఫార్మసీ. ఫార్మసీ అంటే సింపుల్గా మందులను తయారుచేసి అందించే సైన్స్. ఇది హెల్త్, కెమికల్ సైన్స్లను కలిపే ఒక వారధి. మరి ఫార్మసిస్ట్ ఎవరో తెలుసా? మందుల తయారీ, పంపిణీలో శిక్షణ పొందిన నిపుణులు. వీళ్ళ పాత్ర చాలా కీలకం. ఇప్పుడు ఫార్మస్యూటిక్స్ గురించి చూద్దాం. ఒక కొత్త కెమికల్ని మనం వాడే టాబ్లెట్గా మార్చే సైన్స్ ఇది. సరే, ఈ ఫార్మసీ ప్రొఫెషన్ మన దేశంలో ఎలా మొదలైంది? కథ 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో మొదలవుతుంది. మొదట 1811లో కోల్కతాలో ఒక కెమిస్టు షాప్, తర్వాత హాప్కిన్ ఇన్స్టిట్యూట్, బెంగాల్ కెమికల్స్, ఇవన్నీ పునాదిరాళ్లు. ముఖ్యంగా ఆచార్య పి.సి. రే లాంటి వాళ్లు విదేశీ కంపెనీలకు పోటీగా మన పరిశ్రమను నిలబెట్టారు. స్వాతంత్ర్యం వచ్చాక సీన్ మారింది. గవర్నమెంట్ పాలసీలు ఫార్మా రంగానికి కొత్త ఊపునిచ్చాయి. కీలకమైన మార్పు 1970 పేటెంట్ చట్టం. దీనివల్ల మన దేశీయ కంపెనీలు ఎదగడానికి అవకాశం దొరికింది. ఆ మార్పు ఫలితమే ఇది. ఈరోజు సన్ఫార్మా, సిప్లా లాంటి కంపెనీలు ప్రపంచ స్థాయికి ఎదిగాయి. ఇంత పెద్ద పరిశ్రమకు నిపుణులు కావాలి కదా. అందుకే దేశవ్యాప్తంగా వేల కొద్దీ ఫార్మసీ కాలేజీలు వచ్చాయి. సుమారు 9000. అవును, మన దేశంలో ప్రస్తుతం ఇన్ని ఫార్మసీ కాలేజీలున్నాయి. కేవలం 10 ఏళ్లలో 10 రెట్ల పెరుగుదల. 2010లో 900 ఇప్పుడు 9000. ఎంత వేగంగా పెరిగిందో చూడండి. ఫార్మసిస్ట్ పాత్ర కూడా చాలా మారింది. కేవలం మందులివ్వడం నుంచి ఇప్పుడు రోగి సంరక్షణలో భాగమయ్యారు. అయితే ఇంత వేగంగా పెరుగుతున్నప్పుడు క్వాలిటీ కంట్రోల్ చాలా అవసరం. అందుకే స్టాండర్డ్స్ సెట్ చేయాల్సొచ్చింది. ఇక్కడే ఫార్మకోపియా వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మందుల నాణ్యతను నిర్ధారించే ఒక అఫీషియల్ రూల్ బుక్. మన ఇండియన్ ఫార్మకోపియా 1955లో మొదలైంది. సైన్స్ మారే కొద్దీ ఇది కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో దీనివల్ల మన దేశంలో అమ్మే ప్రతి మందు స్టాండర్డ్గా, సేఫ్గా ఉంటుందని గ్యారంటీ. అందుకే ఇది చాలా ముఖ్యం. కొన్ని కెమిస్ట్ షాపులతో మొదలై ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్గా ఎదిగాం. మరి ఈ ప్రయాణంలో తరువాత అడుగేంటి?